అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సూపర్ పవర్ గా చెలామణి అయ్యే దేశం. కానీ ప్రస్తుతం ఈ సూపర్ పవర్ అప్పుల కుంపటిలో కూరుకుపోతోంది. 36 ట్రిలియన్ డాలర్ల అప్పుతో అమెరికా ఊగిసలాడుతోంది. ప్రతి 3 నెలలకు ఈ అప్పు $1 ట్రిలియన్ పెరుగుతోంది. అసలు భారీ రుణం ఎవరిస్తున్నారు? తాజాగా వెలువడిన మూడీస్ రిపోర్టు అమెరికా అప్పు గుట్టురట్టు చేసింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇటీవల అమెరికా సావరిన్ రేటింగ్ ను AA నుంచి AA1 కి దించేసింది. కారణం మితిమీరిన అప్పులు. IMF నివేదిక ప్రకారం అమెరికా అప్పు 3,096 లక్షల కోట్లు, అంటే $36 ట్రిలియన్. ఇంత భారీ అప్పు ఎక్కడి నుంచి వస్తోందని ఆలోచిస్తున్నారా? దీనికి ప్రపంచంలోని చాలా దేశాలు కారణం. అంతేందుకు, అమెరికాకు అప్పు ఇచ్చే జాబితాలో ఇండియా కూడా ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. అమెరికా లోన్ గ్లోబల్ గేమ్. ఈ రుణంలో అతిపెద్ద భాగస్వామి ఎవరంటే అమెరికా సొంత ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్. అమెరికా ప్రభుత్వానికి ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఏకంగా $4.7 ట్రిలియన్ రుణం ఇచ్చింది. అంతేకాదు అమెరికా సామాజిక భద్రత, ఇతర ఏజెన్సీలు కలిపి $2.4 ట్రిలియన్ రుణం అందించాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విదేశాలు కూడా ఈ అప్పిచ్చే జాబితాలో ఉన్నాయి. అమెరికాకు అప్పులిచ్చే లిస్ట్ లో $1.1 ట్రిలియన్ తో జపాన్ అగ్రస్థానంలో ఉంది. $769 బిలియన్ తో చైనా రెండో స్థానంలో ఉంది. బ్రిటన్, లక్సెంబర్గ్, కెనడా, బెల్జియం, ఐర్లాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా అమెరికా ట్రెజరీ బాండ్లలో భారీగా పెట్టుబడి పెట్టాయి. ఆశ్చర్యం ఏంటంటే భారతదేశం కూడా $234 బిలియన్, అంటే సుమారు 20 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది.